పార్కిన్సన్స్ డిజీజ్ అంటే పెరిగే జబ్బు. ఇట్ ఈస్ అ న్యూరో డీజనరేటివ్ అంటే నరాలు క్షీణించిపోయే జబ్బు. దీనికి రీజన్ ఏంటో క్లియర్ కట్గా మాకు తెలియదు. ఒక ప్రోటీన్ ఆల్ఫా సిన్యూక్లిన్ అని ఎక్కువ అయిపోయి నరాలని డ్యామేజ్ చేస్తుంది. సో ఈ ఆల్ఫా సిన్యూక్లిన్ ఎక్కువ అయ్యి లివి బాడీస్ అని ఫామ్ అయ్యి దాన్ని నరాలని డ్యామేజ్ చేస్తుంది. ప్రస్తుతం మన దగ్గర నిజంగా ఇప్పుడు ఎక్కడా కూడా మనకి ఈ క్షీణించిపోవడానికి ఆపడానికి మన దగ్గర మందులు లేవు. ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి, బాగా స్టడీస్ నడుస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 1817లో ఫస్ట్ మనకి ఈ పార్కిన్సన్ డిజీజ్ గురించి అవగాహన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అందరూ దాని మీదే ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. బట్ అయినా కూడా మనం అది ఆపడానికి మనకి ఇంకా మెడిసిన్స్ రాలేదు. సో ఇప్పుడు ఇచ్చే మెడిసిన్స్ ఇట్స్ ఏ రిప్లేస్మెంట్ థెరపీ. అంటే ఇప్పుడు మనకి డోపమిన్ అనే పదార్థం బ్రెయిన్లో తగ్గుతుంది కాబట్టి మనం ఇచ్చే మెడిసిన్స్ ఆ డోపమిన్ని పెంచడానికి. సో ఆ డోపమిన్ పెంచేటప్పటికి దాంతో ఇంప్రూవ్మెంట్ సిమ్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సిమ్టమ్స్ స్లోనెస్, స్టిఫ్నెస్, ట్రెమర్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.